హలో, సమ్మర్లో తప్పకుండా అందరి ఇంట్లో వాడే వస్తువు ఏసీ అనమాట. ఈ ఏసీ లేకపోతే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం వేడిని తట్టుకోవడం. అయితే ఏసీ వాడడం ఒకటే కాదు, దాన్ని క్లీనింగ్ చేయించుకోవడం కూడా అప్పుడప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం సమ్మర్ రాకుండా ముందుగానే ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ ట్రే లాంటివి సింపుల్గా తీసి మనం క్లీన్ చేసుకుని మళ్ళీ పెట్టేసుకుంటూ ఉంటాం. కానీ ఇది ఒక్కటి క్లీన్ చేస్తే సరిపోదు, ఏసీ అంతా ఓపెన్ చేయించుకుని ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అనమాట, ప్రతిదీ కూడా ఇలా మనం క్లీన్ చేయించుకుని ఆ తర్వాత మనం ఏసీ వాడడం స్టార్ట్ చేస్తే బెస్ట్ అనమాట. లేకపోతే దాని లోపల ఇంత డస్ట్ ఉంటుంది, ఇది మనకి తెలియకుండా లంగ్స్ లోపలికి వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. రీసెంట్గా మా అమ్మకి లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు డాక్టర్ని అడిగాం, ఏ కారణాల వల్ల లంగ్స్కి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది అంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న ఏసీలో ఉండే డస్ట్, సమ్మర్లో వాడతాం కాబట్టి ఏసీ ఎక్కువగా, దానివల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నారు. సో మేము వెంటనే ఏసీ అయితే క్లీనింగ్ చేయించాలని ఫిక్స్ అయ్యామన్నమాట. ఈ రావులపాలెం కానీ తణుకు సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకైతే ఇది బెస్ట్ సర్వీసింగ్ అని చెప్పచ్చు. నేను వీళ్ళు రిపేర్ కానీ ఇలా క్లీనింగ్ కానీ చాలా బాగా చేస్తారు. మన ఇంట్లో లోపల ఉండే ఏసీ బాక్స్ మాత్రమే కాకుండా ఇంటి బయట ఉండే బాక్స్ని కూడా వీళ్ళు క్లీన్ చేస్తారనమాట. ఇలా క్లీన్ చేసి చక్కగా ఆరబెట్టి బాగా ఆరిన తర్వాత అప్పుడు మనకి మళ్ళీ బిగించి అది రన్ అవుతుందో లేదో చెక్ చేసి మాత్రమే వెళ్తారు. నేనైతే ఇది క్లీన్ చేసినంతసేపు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి పార్ట్ నుంచి చాలా ఎక్కువ డస్ట్ అనేది వచ్చిందనమాట. జస్ట్ ఫ్రంట్ ఉండే ఫ్రేమ్ ఒక్కటే క్లీన్ చేయించుకుంటున్నాం కానీ ప్రతిసారి ఇదంతా ఓపెన్ చేయట్లేదు కాబట్టి అప్పుడు అర్థమైందనమాట లోపల ఇంత డస్ట్ ఉంటుందని. మీరు కూడా తప్పకుండా ఈసారి సమ్మర్ వచ్చే ముందు మీ ఇంట్లో వాళ్ళందరూ హెల్త్ బాగుండాలి, ఏసీలో ఉండాలి ఖచ్చితంగా అనుకుంటే మాత్రం ఇలా ఒకసారి క్లీన్ చేయించుకోండి. అందరికీ తెలియదని ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. వీళ్ళలో అన్ని పార్ట్స్ కూడా ఓపెన్ చేసి క్లీన్ చేసి బాగా ఆరబెట్టే ఎండలో ఆరిన తర్వాత మళ్ళీ ఏసీ బిగించి మనకి టెస్ట్ చేసి ఇస్తారనమాట. ఏసీ 100% కూల్ అవుతుందని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వెళ్తారు. థ్యాంక్ యూ.